నమస్తే ఎడ్‌ప్లస్ ఛానల్‌కి స్వాగతం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ కేవీఎస్, ఎన్‌వీఎస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ 2025లో భాగంగా మనకు టైర్ 1 రిజల్ట్స్ అనేటువంటివి రావడం జరిగింది. అలాగే ఆన్సర్ కీ అనేటువంటి డిస్‌ప్లే చేయడం జరిగింది. ఎవరు ఎలా అయ్యారా లేదా అనేటువంటిది మీరు క్యాండిడేట్ లాగిన్‌లో వెళ్లి చెక్ చేసుకోవాలని చెప్పి మనకి ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇంకా అలాగే ఎగ్జామ్ డేట్ కూడా రావడం జరిగింది. టైర్ 2కి సంబంధించి అది ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది నేను క్లియర్‌గా ఒక వీడియో అయితే చేశాను. ఎలాగ మీరు టైర్ 1 రిజల్ట్ చెక్ చేసుకోవాలి. అలాగే డేట్ ఇప్పుడు ఎగ్జామ్ మీ అప్లై చేసినటువంటి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, ఏ రోజున ఉన్నటువంటి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఇంకా మీరు చూడలేనట్టే గనుక ఇక్కడ మీకు పైన ఐ కార్డ్ దగ్గర రైట్ సైడ్‌లో మీకు ఇస్తాను. అక్కడ నుంచి మీరు చూడవచ్చు. అలాగే ఈ వీడియోలో మనం ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే సిలబస్ ఫర్ టైర్ 2 ఏ విధంగా ఉంటుందనేటువంటిది తెలుసుకుంటూ దాంతో పాటుగా ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ అంటే మనకి ఈసారి ఓన్లీ ఆబ్జెక్టివ్ కాకుండా డిస్క్రిప్టివ్ అనేటువంటిది కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఫస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీకు సిలబస్ ఏ విధంగా ఉంటుంది ప్రతి సబ్జెక్ట్‌కి అనేటువంటిది మీకు చూపిస్తాను. అలాగే అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటిది మీకు చూపిస్తాను. ఎలా అనేటువంటిది మీకు అన్నీ కూడా క్లియర్‌గా ఇస్తాను కాబట్టి మీరు చివరి దాకా చూసినప్పుడు మీకు ప్రతీదీ అర్థమవుతుంది. అలాగే ఈ రైటింగ్ అనేటువంటిది ఎలా ఉండాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్‌కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏం చేస్తాను ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అలాగే మరి యూట్యూబ్ ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకుంటే గనక మీకు కింద జాయిన్ బటన్ అని కనిపిస్తూ ఉంటుంది. ఛానల్ దగ్గర అక్కడ నుంచి మీరు జాయిన్ అయ్యి ఛానల్‌ని సపోర్ట్ చేయగలరని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఫస్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసేద్దాం. చూడండి మనకి టైర్ 2కి సంబంధించి ఆల్ ది పోస్ట్ విల్ బి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు సార్. మళ్ళీ ఇప్పుడు మేము క్లియర్‌గా ఇది చేయాల్సిందేనా అని చెప్పేసి అంటున్నారు కదా! సో మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేసి ఉంటారో ఆ పోస్ట్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది క్లియర్‌గా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కాంబినేషన్ ఆఫ్ పెన్ పేపర్ అండ్ ఓఎంఆర్ బేస్డ్ అంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే కాంబినేషన్ పెన్ పేపర్ అండ్ ఓఎంఆర్. ఓఎంఆర్ అంటే మీరు ఆబ్జెక్టివ్ మార్క్స్ దాంట్లో ఓఎంఆర్ షీట్‌లో పెడతారు. అలాగే పెన్ పేపర్ అంటే మాత్రం ఇది మీరు డిస్క్రిప్టివ్ అనమాట. అంటే రాయాల్సి ఉంటుంది. వితౌట్ ఎనీ టైమ్ లిమిట్ ఫర్ ఈచ్ పార్ట్ ఆఫ్ ది టెస్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అంటే మనకి ఎంత టైం అవుతుందంటే 2½ అవర్ అనేటువంటిది ఉంటుంది ఎగ్జామ్ అనేటువంటిది. దాంట్లో ఎటువంటి సెపరేట్ టైమింగ్‌గా మొత్తం అదే టైంలోనే మీకు ఇచ్చినటువంటి 2½ అవర్‌లోనే ఈ టెస్ట్ అనేటువంటిది రాయాల్సిందని చెప్పేసి ఇచ్చారు. దానికి ఎలా ఉంటుంది అని చెప్పేసి కింద మనకి ఒక బాక్స్ టైప్‌లో ఇచ్చారు ఎగ్జామ్ ప్యాటర్న్. ఇక్కడ చూసినట్లయితే కాంపోనెంట్ ఆఫ్ ది టెస్ట్ అంటే గనక ఇక్కడ డీటెయిల్డ్ సిలబస్ ఆన్ కేవీఎస్ అండ్ ఎన్‌వీఎస్ వెబ్‌సైట్ అండ్ రిక్రూట్మెంట్ హెడ్డింగ్ అని చెప్పేసి మనకి దాంట్లో ఇవ్వడం జరిగింది. అది నేను మీకు చూపిస్తాను. అలాగే ఆ పీడిఎఫ్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందనేటువంటిది. అలాగే నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఏ విధంగా వస్తున్నాయి దీంట్లో అంటే గనక ఆబ్జెక్టివ్ అంటే ఇక్కడ మనకి 60 క్వెషన్స్ ఇస్తున్నారు. తర్వాత డిస్క్రిప్టివ్ వచ్చేసి 10 క్వెషన్స్ ఇస్తున్నారు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్‌గా మనకి 70 క్వెషన్స్ ఉంటాయి. ఈ 70 క్వెషన్‌కి గాను 100 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. అంటే 60 క్వెషన్స్ ఆబ్జెక్టివ్ 60కి 60 కాబట్టి ఇక్కడ 40 క్వెషన్స్ అంటే 1 ఇంటూ 4 కదా! సో అలాగా మనం 10 ఇంటూ 4 తీసుకున్నట్లయితే కనుక 40. సో 40 ప్లస్ 60 100 ఏమవుతుంది అంటే మనకి పేపర్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. అయితే దీంట్లో ఏమంటున్నాడంటే ఇక్కడ కరెక్ట్ అయితే గనక 1 మార్క్ ఇస్తారు. అలాగే మోర్ విల్ బి ఆల్సో బి నెగెటివ్ మార్కింగ్ అని చెప్పేసి క్లియర్‌గా మనకి ఇస్తున్నాడు. అంటే ఒకవేళ గనక ఆన్సర్ రాంగ్ అయిందనుకోండి దానికి మీకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఆ నెగెటివ్ మార్కింగ్ ఎంత ఉంటుంది అంటే 1/4 ఆన్సర్. 1/4 ఆన్సర్ అంటే క్లియర్‌గా మనకి ఇక్కడ 0.25 అనేటువంటిది మనకి నెగెటివ్ మార్కింగ్ ఉంటుందని క్లియర్‌గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దేర్ ఈజ్ ఇక్కడ ఓన్లీ 1 కరెక్ట్ రెస్పాన్స్ అనేటువంటిది ఇస్తుంది. ఒకవేళ గనక మీరు క్వెషన్స్ గనక ఏమి మార్క్ చేయకపోతే దానికి ఏమి మార్క్ ఉండదని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. పెనాల్టీ అనేటువంటిది విల్ బి డిడక్టెడ్ అని చెప్పేసి అంటున్నారు కాబట్టి సో 60 క్వెషన్స్‌కి మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకవేళ గనక మీలోనే ఇంకెవరైనా ఈఎంఆర్ఎస్ కూడా ఉండేదంటే దానికి సంబంధించి కూడా ఎగ్జామ్ డేట్ అనేది రావడం జరిగింది కాబట్టి సో దానికి సంబంధించినటువంటి సిటీ ఇంటిమేషన్ అనేటువంటి వీడియో కూడా అయితే రావడం జరిగింది. ఆ వీడియో కూడా నేను ఛానల్‌లో పోస్ట్ చేశాను. అక్కడ నుంచి కూడా చూడవచ్చు. దాంట్లో కొంచెం రివర్స్ ఉందండి. ఇక్కడ క్వెషన్స్ అనేవి 60 ఇచ్చారు కాబట్టి అక్కడ మనకి 40 ఇచ్చారు. డిస్క్రిప్టివ్ క్వెషన్స్ 15 ఇచ్చారనమాట ఈఎంఆర్ఎస్‌లో. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. చాలా జాగ్రత్తగా చూడండి. ఎవరైతే ఎన్‌వీఎస్, కేవీఎస్‌కి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ షార్ట్ లిస్టెడ్ అయిన వాళ్ళందరికీ కూడా మరొకసారి కంగ్రాచ్యులేషన్స్ అండి. అలాగే టైర్ 2 ఎగ్జామ్ క్వెషన్ అండ్ మీకు ఆల్ ది బెస్ట్ అండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గనక ఫస్ట్ ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ పీడిఎఫ్ సిలబస్ ఏ విధంగా ఉంటుందనేది మీకు చూపిస్తాను. సిలబస్ పీడిఎఫ్ చూపించబోయే ముందర ఒకసారి పబ్లిక్ నోటీస్ అని చెప్పేసి కొత్తగా వచ్చింది కదా! సో దానికి సంబంధించి మనకి రావడం జరిగింది. వీడియో అయితే చేశాను. అలాగే ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇచ్చారు. సో ఏ రోజున ఏ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి 27th మార్చ్‌న మనకి ప్రైమరీ టీచర్ అండ్ కేవీఎస్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కేవీఎస్‌లో, అలాగే అసిస్టెంట్ కమిషనరు, తర్వాత స్టెనోగ్రాఫర్ 1 సంబంధించి మార్నింగ్ సెషన్ ఉంటాయి. ఆఫ్టర్‌నూన్ సెషన్‌లో మనకి జూనియర్ సెక్రటేరియట్ అని చెప్పేసి క్లియర్‌గా ఇచ్చారు. తర్వాత వైస్ ప్రిన్సిపల్ పోస్ట్‌లకైతే ఉంటుంది. తర్వాత 28th మార్చ్ మనకి మార్నింగ్ సెషన్‌లో
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ చాలామంది అడుగుతున్నారు సార్ టీజీటీ మేము సైన్స్కి అప్లై చేసాం మాది ఎప్పుడు ఉంటుంది, టీజీటీ మ్యాథ్స్కి అప్లై చేసాం మాది ఎప్పుడు ఉంటుంది. అలా ఏమి ఉండదండి. టీజీటీ అందరికీ కూడా మీకు 28న మార్నింగ్ సెషన్లో ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు సంబంధించి ఉంటుంది. అలాగే ఇంకొకటి మనకి అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి, అలాగే ఇక్కడ ఫైనాన్స్ ఆఫీసర్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహిస్తారు. అలాగే 29th మార్చ్న మార్నింగ్ సెషన్ వచ్చేసి ఇక్కడ ప్రైమరీ టీచరు, స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి, అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు, తర్వాత ప్రైమరీ టీచర్ మ్యూజిక్ సంబంధించి వాళ్ళకి ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే ప్రిన్సిపల్ పోస్టులు కూడా ఆ రోజు మధ్యాహ్నం అయితే ఉంటుంది. తర్వాత 30th మార్చ్న మనకి మార్నింగ్ సెషన్లో వచ్చేసి ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఇక్కడ మీకు ఇక్కడ చూపిస్తాను. 30th మార్చ్కి మనకి మార్నింగ్ సెషన్లో ల్యాబ్ అటెండెంట్ పోస్టులు ఉంటాయి. తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్లో స్టెనోగ్రాఫర్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత జూనియర్ ట్రాన్స్లేటర్ అనేది ఆ రోజు ఉంటుంది. అలాగే 31st మార్చ్న మనకి మార్నింగ్ సెషన్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఇందుకు సంబంధించి మీరు వెబ్సైట్లో వెళ్ళి చూడొచ్చు అప్డేట్స్ అనేటువంటిది ఎప్పటికప్పుడు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఎగ్జామినేషన్ సంబంధించింది. చూడండి సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్లియర్గా మనకి సిలబస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్ టు బి ఫిల్డ్ ఇన్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ టైర్ 2. ఓకే, సో టైర్ 2 ఇందుకు సంబంధించి మనకి టైర్ 2 డీటెయిల్డ్ సిలబస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్కి సంబంధించి పోస్టు. సో ఈ విధంగా మనకి ఈ పీడిఎఫ్లో క్లియర్గా మనకు ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క పోస్టుకి సంబంధించి వాటికి సంబంధించి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి డీటెయిల్డ్ సిలబస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఈ సిలబస్ అనేటువంటిది చూసుకోవాల్సిన ఉంది. తర్వాత మనకి పీజీటీకి సంబంధించి ఇక్కడ మ్యాథమెటిక్స్, అలాగే ఏ సబ్జెక్టులు ఏవైతే ఉన్నారో పీజీటీకి సంబంధించి లైన్గా మనకు సబ్జెక్టుల వారికి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పీజీటీ ఫిజిక్స్, ఈ విధంగా మనకి సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ సిలబస్లో ఏదైతే ఇచ్చారో ఇదే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా మీరు వేరే ఏం లేదు, సబ్జెక్ట్ స్పెసిఫిక్ అని క్లియర్గా వారు మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇందాక మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏవైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే పీజీటీ హిస్టరీ ఎవరైతే హిస్టరీ అప్లై చేస్తున్నారో వారు, తర్వాత మనకి ఇక్కడ పిఆర్టీకి సంబంధించి కూడా మనకి ఇక్కడ కిందనే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే హిందీకి సంబంధించి మరి ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే కనుక వాళ్ళు కూడా ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. పాఠ్యక్రమం స్నాతకోత్తర శిక్షక్ హిందీ అని చెప్పేసి ఇచ్చారు. టైర్ 2కి సంబంధించి ఎవరైనా ఉన్న వాళ్ళని ఇక్కడ చూసుకోవచ్చు. దాని తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్ పీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడ సిలబస్ అనేటువంటిది ఇచ్చారు. ఈ విధంగా మనకి ప్రతి దానికి కూడా సిలబస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మరి ఎవరైనా తమిళ్ లాంగ్వేజ్ ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఈ తమిళ్ లాంగ్వేజ్లో చూసుకోవచ్చు. సో రీజనల్ లాంగ్వేజ్ సంబంధించి చాలామంది అడిగారు. సో ఇక్కడ తెలుగుకు సంబంధించి రైట్ అండి. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఉర్దూకు సంబంధించి కూడా ఇచ్చారు. రైట్. సో అలాగే మనకి ప్రతి లాంగ్వేజ్ సంబంధించి కూడా ఇక్కడ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఇచ్చినారో బైలింగ్వల్లో ఉంటుంది. ఎవరైతే ఇంగ్లీష్ ఉంటారో వాళ్ళు ఇంగ్లీష్లోనే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఎవరైతే హిందీకి అప్లై చేస్తున్నారో వాళ్ళు హిందీలోనే ఆన్సర్స్ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సిలబస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మనకి టైర్ 2కి సంబంధించి కేవీఎస్ ఎన్వీఎస్ సంబంధించి సిలబస్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ డిస్క్రిప్టివ్ మోడ్ ఉన్నట్లయితే కనుక ఎవరైనా డిస్క్రిప్టివ్ రాయాలి ఎలా రాయాలనుకుంటే కనుక మనం చూసుకున్నట్లయితే కనుక డిస్క్రిప్టివ్ మనకి ఒక క్లారిటీ అనేటువంటిది ఉండాలి. సో మీరు 100 to 120 వర్డ్స్ చూసుకుంటే బెటర్గా ఉంటుంది. మనకి 2.5 hours అనేటువంటి టైం ఉంటుంది. ఈ 2.5 hourలోనే 40 ఆబ్జెక్టివ్ పెట్టేసి తర్వాత మిగతా 15 questions డిస్క్రిప్టివ్ రావాలి కాబట్టి సో అదింత టైంలోనే మీరు డిస్క్రిప్టివ్ కూడా చేసుకోవాలి. అయితే డిస్క్రిప్టివ్ కూడా ఒక మంచి ఈ విధంగా ఇది చేసేటట్టు ఇవ్వాలి. వాళ్ళు ఒక స్పేస్ ఇచ్చినట్లయితే కనుక ఆ స్పేస్లో మీరు 3 partsగా డివైడ్ చేసుకున్నట్లయితే కనుక దాంట్లో ఫస్ట్ మీరు ఇంట్రొడక్షన్గా ఇచ్చుకున్నట్లయితే ఒక టాపిక్ గురించి మీరు ఇంట్రొడక్షన్ లాగా దాంట్లో చేయాల్సి ఉంటుంది. తర్వాత కంటెంట్. సో కంటెంట్ మీరు ఏం రాయాలనుకుంటున్నారో ఏమైనా డిమెరిట్స్ కావచ్చు, మెరిట్స్ కావచ్చు, ప్రోస్ అండ్ కాన్స్ కావచ్చు, సో బెనిఫిట్స్ కావచ్చు, లేదా వాళ్ళు అడిగినటువంటి ఏవైతే అడిగినా దానికి సంబంధించి మనం క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చి రాయడం. తర్వాత లాస్ట్లో మనం ఇక్కడ చూసినట్లయితే కంక్లూజన్. ఓకే, సో కంక్లూజన్ వాట్ యూఆర్ కంక్లూడింగ్ ద అబౌవ్ గివెన్ క్వశ్చన్ అని చెప్పేసి మనం చూసినట్లయితే కనుక అది క్లియర్గా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు దీంట్లోనే మీరు ఏవైతే అనుకుంటున్నారో టు ద పాయింట్ ఏ విధంగా ఉండాలంటే టు ద పాయింట్ అనేటువంటిది ఉండాలి. టు ద పాయింట్ ఉండాలి. అలాగే మీరు ఆన్సర్ రిలవెంట్ ఆన్సర్ ఉన్నట్లయితే కనుక మనకి ఇది ఉంటుంది. తర్వాత హ్యాండ్ రైటింగ్ అనేటువంటి కూడా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. కాబట్టి సో మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు కనుక డైలీ ఒక 2-3 questions మీరు ఇప్పుడు ఉన్నటువంటి టైంలో మీరు డైలీ ఒక 2-3 questions ప్రాక్టీస్ చేస్తున్నట్టు కనుక రిలవెంట్ టు యువర్ సబ్జెక్ట్ కాబట్టి సో వాటి నుంచి మీరు క్వశ్చన్స్ కొన్ని
వేసుకొని సో కాన్సెప్ట్ మీద ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చని చెప్పేసి మీరు ప్రాక్టీస్ చేసిన కనుక సో మీ యొక్క హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది వస్తుంది, రిలవెంట్ ఆన్సర్ అనేటువంటిది రాయగలుగుతారు, తర్వాత టు ద పాయింట్ రాయగలుగుతారు కాబట్టి సో కరెక్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా మీరు చేసినట్టు కనుక మంచి స్కోర్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి సో ఇలాగా మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మరి ఛానల్ని సపోర్ట్ చేయకుండా కనుక జాయిన్ బటన్ ద్వారా క్లిక్ చేసి మీరు ఛానల్ కూడా సపోర్ట్ చేయగలరు. మళ్ళీ ఒక మంచి అప్డేట్ వీడియోతో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.